నారాయణపేట జిల్లాను రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వంలో ఉందని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లాను నిలుపుకోవడం కోసం ఏ పోరాటానికైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ఇక అన్ని పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని, కాంగ్రెస్ నాయకులను అడుగు కూడా బయట పెట్టనివ్వబోమని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నో లక్షల రూపాయలు జిల్లాలు క్యాన్సిల్ చేస్తే మేము ఊరుకోము, అగ్గి పుట్టిస్తాము. ఎందుకంటే ఇక్కడ ఉండే నివసించే వాళ్ళ మనోభావాలతో మనం ఆడుకుంటే బాగుండదు. ఎంతో మంది వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో లక్షల రూపాయలు ఎంతో ఆశతో ఇక్కడ ఖర్చు పెట్టి వ్యాపారాలు స్టార్ట్ చేసుకొని, లేకుంటే ల్యాండ్ కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ గతి అంతా ఏమవుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున అతడు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు గవర్నమెంట్. కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిన తక్షణమే నెక్స్ట్ అతడు ఏం చెప్తున్నాడయ్యా పొంగులేటి గారు అంటే, వాళ్ళకి అర్థమైంది ఇది ప్రజలకు పోతుంది, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇది ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ ఒక స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. మేము అట్లా అనలే, జిల్లాలు ఎక్కువ చేస్తామని కానీ తక్కువ చేస్తామని కానీ అనలేదు, అట్లా చేయము. అశాస్త్రీయంగా అయింది కాబట్టి మేము ఒక జ్యుడిషియరీ రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసి ఒక స్టడీ చేపిస్తాము. చేపించి, ఎందుకంటే ఒక నియోజకవర్గం 2 జిల్లాల్లో 3 జిల్లాల్లో అట్లా స్ప్రెడ్ అయి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని మేము రెక్టిఫై చేస్తామని చెప్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి కూడా ఇది తెలుసు, వాళ్ళు కూడా మా దగ్గర ఇది పంచుకున్నారు. అందుకే నేను చెప్తున్నా, ఈ బడ్జెట్ సెషన్ల అంతవరకు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోతాయి. ఈ బడ్జెట్ సెషన్ల ఒక కమిటీని ఏర్పాటు చేసి దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ బడ్జెట్ సెషన్లో కంపల్సరీ ఇస్తారు. నేను చెప్తున్నా, బడ్జెట్ సెషన్లగిన కమిటీ వేస్తే తప్పకుండా ఈ జిల్లాలు తీస్తారని అర్థం. ఇమీడియట్ గా జిల్లాల జోలికి పోకుండా కమిటీ ఏం వేయమని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి వెనుకాడబోమని చెప్పి పత్రికా మిత్రుల ద్వారా, మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.